భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త గురుమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనపడుతోంది. టెక్నికల్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలతో గురుమూర్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అత్యంత కిరాతకంగా మాధవిని హత్య చేసినటువంటి గురుమూర్తి అరెస్ట్ అయ్యాడు. అనుమానంతో, అలాగే వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంతో భార్యను హత్య చేశాడు గురుమూర్తి. ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా, విన్నవాళ్ళకి భయం కలిగించే విధంగా ఆ హత్య జరిగింది. చనిపోయినటువంటి భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోసి, ఉడకబెట్టి, కాల్చి, పొడి చేసి చెరువులో జల్లినటువంటి ఉదంతం ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంత కిరాతకంగా గురుమూర్తి భార్యను హత్య చేశాడు. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి సాంకేతిక ఎవిడెన్స్ను సేకరించారు రమేష్? అతను పక్కాగా, అంటే ఒక సినిమా ఆధారంగా సినిమాను చూసి ఆ ఐడియాతోటి ఆధారాలు దొరకకుండా చేయాలనుకున్నాడు. ఎక్కడెక్కడ అతని ఆధారాలు దొరికాయి? చక్రి మొత్తంగా అత్యంత కిరాతకంగా జరిగిన సంఘటన సంబంధించి అటు పోలీసులే షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఎలాంటి ఆధారం, అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాక్షస కాండ కొనసాగించాడు. మొత్తంగా మృతదేహాన్ని, అంటే ఎలాంటి ఆనవాళ్ళు, రక్తపు చుక్క కావచ్చు, లేకుంటే శరీరానికి సంబంధించిన బాడీ పార్ట్ కావచ్చు, చిన్న ఇంటికి సంబంధించిన ఎలాంటి పీస్ కావచ్చు, ఏది దొరకకుండా చేసి మొత్తంగా మృతదేహాన్ని మొత్తంగా ముక్కలుగా చేసి ఉడకబెట్టి, హీటర్ ద్వారా ఉడకబెట్టి, ఆ తర్వాత కాల్చేసి మొత్తం బోన్స్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే దీనికి సంబంధించి అటు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లేకపోతుంది. పోలీసులు ఏకంగా క్లూస్ టీమ్ రంగంలో దించారు. రంగంలో దించిన తర్వాత పోలీసులు మొత్తంగా దాంట్లో బ్లూ రేస్ అనే ఒక టెక్నాలజీ ద్వారా మొత్తంగా కొన్ని ఆధారాలు సేకరించారు. ఆధారాలు సంబంధిస్తాయి, బాడీకి సంబంధించిన కొన్ని టిష్యూ కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, తర్వాత ఒక రక్త మార్గ, ఇవి మొత్తంగా 3 లభ్యం కావడం జరిగింది. దీంతో ఆ పోలీసులు మొత్తంగా ఇంట్లో హత్య జరిగిందన్న విషయం కూడా తేల్చుకొని ఆ మేరకు టెక్నికల్ ఆధారాలు మొత్తంగా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. దీంతో పాటుగా కొన్ని ప్రైవేట్ ల్యాబ్ల సహకారం కూడా తీసుకుని ఆ మేరకు ఈ ఆధారాలు మొత్తంగా టెక్నికల్ ఆధారాల సహాయంతో చివరికి అటు గురుమూర్తి హత్య చేశారన్న విషయం కూడా పోలీసులు తేల్చారు. అయితే దీనికి సంబంధించి అటు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లేకపోతుంది. దాదాపు 7 రోజుల పాటు పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు, ఆధారాలు సేకరించి నానా ఆధారపడ్డారు. కానీ చివరికి అటు క్లూస్ టీమ్ ఇచ్చిన కొన్ని ఆధారాలతోటి మొత్తంగా ముందుకు వెళ్లి గురుమూర్తి ఈ హత్య చేశారని చెప్పి కూడా తేల్చారు. అయితే తానే హత్య చేశాను, హత్య సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోమని పోలీసులు సవాల్ ఇచ్చారు. అటు గురుమూర్తి హత్య గత 7 రోజుల నుంచి కూడా పోలీసుల అదుపులోనే గురుమూర్తి ఉన్నాడు. కానీ ఎలాంటి ఆధారం లేకపోతే చాలా ధీమాగా గురుమూర్తి పోలీసుల వద్ద ఉండిపోయాడు. కానీ పోలీసులు మాత్రం ఈ హత్య కేసును ఎలాగని ఛేదించాలనే మొత్తంగా ఒక సంకల్పంతో అన్ని ఎఫర్ట్స్ పెట్టి పూర్తి స్థాయిలో అటు క్లూస్ టీమ్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు, కొన్ని నేషనల్ ల్యాబ్స్, మొత్తంగా 5-6 రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు కొన్ని శాస్త్రీయమైన కొన్ని టెక్నికల్ ల్యాబ్స్ సహకారంతో ఈ కేసును చివరికి ఛేదించారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. అతన్ని సాయంత్రం అటు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఆ భార్యను చిన్న కారణంతో భార్యను కొట్టి చంపేసి ఆ తర్వాత గురుమూర్తి ట్రాక్ రికార్డ్ ఏంటి? అంటే గురుమూర్తి ట్రాక్ రికార్డ్ ఏంటి? అసలు అతను ఎందుకు ఇంత కిరాతకంగా వ్యవహరించాడు? గతంలో ఏం చేసేవాడు? ఇంతకుముందు ఏమైనా ఇట్లాంటి అతని వ్యవహార శైలి ఏమైనా తేడాగా ఉండేదా? ఇంత కిరాతకమైనటువంటి ఒక సాధారణ వ్యక్తి ఇట్లాంటి ఎప్పుడు చేసే పరిస్థితి ఉండదు. చక్రి సాధారణ వ్యక్తి కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను ఆర్మీలో పనిచేస్తాడు. ఆర్మీలో చాలా కాలం పాటు పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని తిరిగి ఇటు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అయితే 13 ఏళ్ల క్రితం అటు వెంకట మాధవ్ తోటి వివాహం జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. అయితే ఇతని మానసిక స్థితి గురించి అటు పోలీసులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇతను ఫ్యామిలీతో కూడా మంచిగా ఉండాలని చెప్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు బాగానే ఉంటారని చెప్తున్నారు. అంతేకాకుండా హత్య చేయడానికి ముందు ఇటీవల కాలం సంక్రాంతికి ముందు రిలీజ్ అయిన 2 సినిమాల్ని, అటు గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వచ్చేస్తున్న 2 సినిమాలు కూడా ఫ్యామిలీతో కలిసి తీసుకెళ్లి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చూపట్టించారు. అంతేకాకుండా గతంలో భార్యతో కొన్ని చిన్న గొడవలు ఉన్నాయి. ఆ కారణంగా భార్య కుటుంబ సభ్యులు ఇతనితో పంచాయతీలు పెట్టించారు. ఆ నేపథ్యంలో 3-4 సార్లు గ్రామ పంచాయతీలో జరగడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అటు భార్య పుట్టింట్లోనే భార్య దగ్గర ఉండిపోయారు. తర్వాత ఇటీవల కాలంలో ఇటు మీరుపేటకు రావడం జరిగింది. అయితే కేవలం భార్య చేస్తున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే అతనికి ఈ పరిస్థితి తెచ్చాయని చెప్పి కూడా అటు పోలీసులకు అంచనాకు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ చిన్న ఘర్షణ జరిగింది సంక్రాంతి రోజున, ఘర్షణ జరిగినప్పుడు అతన్ని ఆమెపై చేసుకున్న కింద పడిపోయింది.
కింద పడ్డం ఇంకా అపస్మారక స్థితిలో చేరుకున్న తర్వాత ఆమె చనిపోలేదు. కానీ ఈ విషయం నేను కొట్టినా అన్న విషయం కనుక కుటుంబ సభ్యులు అంటే భార్య కుటుంబ సభ్యులు తెలిస్తే తను చంపివేస్తారు, కొడతారన్న భయంతో ఆమెని ఏదైతే ఊపిరాడకుండా చేసి చంపివేసి ఆ తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలన్న విషయం కూడా ఇటీవల కాలంలో విడుదల సూక్ష్మదర్శిని అనే ఒక సినిమా ఆధారంగా అతను అక్కడ ఏం చేసిండో, దృశ్యం సినిమాలు ఏం చేశారని మొత్తం కూడా రివైజ్ చేసుకొని ఆ రెండింటి సినిమాల ఆధారంగా బాడీని మొత్తం కూడా మాయం చేయాలని కూడా ఆ మేరకు బాడీని మొత్తం కూడా 4 పార్ట్ చేసి అంటే చేతులు కాళ్ళు తల మొన్న మొత్తం 4 పార్ట్ చేసి ఆ 4 పార్ట్లలో కాళ్ళు చేతులు మొత్తంగా హీటర్లు వేసి మొత్తం ఉడకబెట్టేసి ఆ తర్వాత స్టవ్ పైన కాల్చివేసి ఆ తర్వాత ఎముకల్ని మొత్తం పొడి చేసి ఆ పొడి తీసుకెళ్లి మొత్తంగా చెరువులో చల్లివేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు దాదాపు 3 రోజుల పాటు ఈ సంబంధించిన ఫిర్యాదు తర్వాత 3 రోజుల తర్వాత ఫిర్యాదు ఇచ్చారు. కానీ ఒక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు బాడీకి సంబంధించి ఎలాంటి ఆధారం లేకుండా పూర్తి చేసి తర్వాత తన భార్య పైన నిందలు వేసి ఆ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సంబంధించి పోలీసులు టెక్నికల్ గా ముందుకు వెళ్లారు. టెక్నికల్ గా ముందుకు వెళ్లి చివరికి గురుమూర్తిని మరి కాసేపట్లో అరెస్ట్ చూపెట్టబోతున్నారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. అత్యంత క్లిష్టమైనటువంటి కేసు. ఈ కేసులో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ను సంపాదించగలిగారు.